మార్నింగ్ మా ఫ్రెండ్ కూతురు దీపిక ఫోన్ చేసిందండి. కొంతసేపు మాట్లాడుకున్నాక ఏం కూర ఆంటీ అని అడిగింది. బెండకాయ చేస్తున్నానమ్మా అని చెప్తే, అదే నిన్నేగా మీరు బెండకాయ పులుసు చేశారా ఆంటీ, మళ్ళీ వాళ్ళ బెండకాయ ఏంటి అని అడుగుతుందండి. నాకు భలే నవ్వొచ్చింది. నా వీడియోని దాంట్లో చేసిన కూరను కూడా గుర్తుపెట్టుకున్నందుకు. పోతే ఆ వీడియో నేను మొన్న ఎప్పుడో తీసి నిన్న అప్లోడ్ చేశాను. ఇవాళ మాత్రం బెండకాయ కూర, రసము. ఈ బెండకాయలు బాగున్నాయండి. ఒక్క కాయ కూడా ముదరలేదు, ఒక్క కాయలో కూడా పుచ్చు లేదు. బాగా లేతగా బాగున్నాయి. వాటిని బాగా కట్ చేసుకొని తాలింపు వేసేసుకొని దానిపైన మూత పెట్టి, మూత మీద ఇట్లా నీళ్లు పోస్తే ఈ నీళ్ళ ఆవిరికి బెండకాయ బాగా చక్కగా మగ్గిపోద్దండి. ఇదిగో చూడండి, నేను ఒక చుక్క నీళ్లు కూడా కూరలో వేయలేదు, బాగా చక్కగా మగ్గిపోయింది. రసం కూడా కాగిపోతున్నాయి. బియ్యం కడిగి పెట్టానండి. అన్నం వేడిగా తినబోయేటప్పుడు వండుకోవచ్చు. రసము బెండకాయ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేయండి.